వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరి ఆదరాభిమానాలు నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కడప స్టైల్ గుంత పొంగనాలు. మేమైతే ఉంటలు అంటాము. మీ ఊర్లలో ఏ భాషతో పిలుస్తారా అవే చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఉంటలకు కావలసిన పదార్థాలు, పొంగనాలకు కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, శనగపప్పు, మినప్పప్పు, పసుపు, పచ్చిమిర్చి. ఉల్లిపాయలను సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ముందుగానే ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ముందుగా దోసపిండి గ్రైండ్ చేసి పెట్టుకొని ఉంటాం కదండి. దోసపిండి గ్రైండ్ చేసిన వెంటనే పిండి పులియాలి. ఒక్కరోజు ఉండిస్తాం. మేము మరుసటి రోజు దోశలు వేసుకుంటాము. రెండో రోజు కానీ మూడో రోజు కానీ ఈ గుంత పొంగనాలు అనేవి పోసుకుంటాము. ఇప్పుడు ఆ పిండిలో వేయబోయే పదార్థాలు వచ్చేసి మినప్పప్పు, శనగపప్పు, పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్టు, గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్టు. మనకు కారం ఎక్కువ కావాలనుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా వేసుకోండి, లేకపోతే ఎర్రకారం కొట్టుకోండి. వంటలకు సూపర్ ఉంటుందండి టేస్ట్. నేనైతే ఇంకా అద్దుకోమనేసి ఎర్రకారం కొట్టలేదు. కొద్దిగా వంట సోడా, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని, మరీ నీళ్ళగా కలుపుకోకూడదండి పిండి. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉంచండి. కొద్దిగా నానుతుంది ఉల్లిపాయలు అందుకు. స్టవ్ మీద ఉంటల పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. వేడి అయిన తర్వాత ఇప్పుడు పెనం వేడి అయిందండి, ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఒక్కొక్క గుంతలో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి దోసపిండి, అది వేసుకొని ఇప్పుడు పిండి మొత్తం వేసానండి. కొంత మూత పెట్టుకొని సన్న మంట మీద కాల్చుకుంటే లోపల కూడా మొత్తము కాలుతుంది, పిండి పిండి లేకుండా. ఇప్పుడు ఇవి కాలాయండి ఒక పక్క. దీంట్లోనూ మనము ఇట్లా కడ్డీతో తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత వాటి మీద కొద్దిగా నూనె వేసుకొని బాగా ఎర్రగా కాల్చుకోవాలి. బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా అప్పుడప్పుడు మధ్యలో ఎటువైపు తెల్లగా అంటే అటువైపు కాల్చుకోవాలి. రెడ్గా వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా ఎర్రగా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత అన్నీ ఎర్రగా కాల్చుకున్న తర్వాత పక్క ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇంతేనండి, ఎంతో రుచికరమైన గుంత పొంగనాలు రెడీ. మేము ఉంటలు అంటాము. మీరు ఏమంటారో అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మాకైతే ఇవి చాలా ఇష్టం అండి. మేము బాగా తింటాం. కొంతమంది దీంట్లోకి ఎర్రకారం కొట్టుకొని ఎర్రకారం కూడా అద్దుకొని తింటారండి. నేనైతే ఇప్పుడు ఎర్రకారం కొట్టలేదు, పచ్చిమిర్చి పేస్ట్ వేసాను. ఆ కారం సరిపోతుందని ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ వేసాను, అంతే. సూపర్ అండి, సూపర్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతే. థ్యాంక్ యూ.